కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేటీకరణను అవలంబిస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రతరం చేస్తుందని ఆరోపించారు. శనివారం సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 19న జరిగే నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని పట్టణంలో నిర్వహిస్తున్న జీపు జాథా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ జీపు జాథాలో భాగంగా శనివారం ఎఫ్సిఐ గోదాం హమాలీలకు, కార్మికులకు కరపత్రాలను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎండి సలీం, సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక వర్గం, రైతాంగ, వ్యవసాయ కార్మికులు ప్రచార క్యాంపెయిన్ చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం ప్రజలను సమీకరించి సమరశీల ఉద్యమాలు చేస్తామని అన్నారు. మోదీ విధానాలను మార్చుకోకపోతే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక వర్గాన్ని పెట్టుబడిదారులు మరింత దోపిడీ చేసుకోవటానికి అవకాశం ఇచ్చిందని విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని విబిజి రామ్జీగా మార్చి పేదల పొట్ట కొట్టడాన్ని ప్రభుత్వం సిద్ధమైందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా చట్టం 2025 ప్రకారం భవిష్యత్తులో విద్యుత్ రంగం ప్రైవేటు పరంపై సబ్సిడీలు పోతాయని, ప్రజలపై, రైతులపై మరింత భారం పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దేశంలో సహజ వనరులన్నీ బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పజెప్పేస్తుందని అన్నారు. ఈ విధానంపై కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే దేశవ్యాప్త ప్రచార క్యాంపెయిన్ను జయప్రదం చెయ్యాలని కోరుతూ గ్రామస్థాయి వరకు ప్రచార జాథా జరిగి 19న సభలో ప్రభుత్వానికి ఓ హెచ్చరిక చేస్తామని అన్నారు. ఈ నెల 19న నల్గొండలో జరిగే సభకు అధిక సంఖ్యలో కార్మిక, కర్షకులు పాల్గొని విజయవంతం చెయ్యాలని ఆయన కోరారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ, సిఐటియు పట్టణ కన్వీనర్ ఔటా రవీందర్, గాద నరసింహ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేటీకరణ విధానాలని ముందుకు తీసుకొస్తూ ప్రజా వ్యతిరేక విధానాలని తీవ్రతరం చేస్తూ ప్రజల మీద ముప్పేట దాడి చేస్తూ ఉంది. ముఖ్యంగా ఉత్పత్తి రంగాల మీద, ఉత్పత్తి శక్తుల మీద, ఉత్పత్తి చేసేటటువంటి కార్మికుల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉంది. దేశంలో ఉండేటటువంటి రైతుల మీద, వ్యవసాయ కార్మికుల మీద, కార్మికుల మీద వాళ్ళకు ఉండేటటువంటి చట్టాలని సవరించేటటువంటి పేరుతో పెద్ద ఎత్తున సవరణ చేసేసి మొత్తం కార్మికుల మీద, రైతాంగం మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విధానాలని నిరసిస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం కోసం ఈ నెల 19వ తారీఖున మొత్తం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేయాలని చెప్పి 3 సంఘాలకు పిలుపునిచ్చాయి. రైతు, వ్యవసాయ, సిఐటియు సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ పిలుపులో భాగంగా నల్గొండ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం కోసం వాడవాడలా ఈ అంశాలని ప్రభుత్వం చేసేటటువంటి కార్మిక, రైతు, కూలీల వ్యతిరేక పోరాట అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ ఈ పోరాటాలని ప్రచార కార్యక్రమం నిర్వహించడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఈ 19న జరిగేటటువంటి కార్యక్రమంలో నల్గొండ పట్టణంలో ఉండేటటువంటి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. జనవరి 19న నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే భారీ నిరసన సభ, ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పి నిన్న ఈరోజు సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రచార యాత్ర నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ఇప్పుడు ఎఫ్సిఐ దగ్గరికి వచ్చి ప్రచార కార్యక్రమం చేస్తున్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్మికులకు సంబంధించినటువంటి పోరాడి సాధించిన చట్టాలని మొత్తం 29 చట్టాలని 4 కోడ్లుగా విభజించింది. ఆ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా రైతాంగానికి సంబంధించినటువంటి విద్యుత్ సంస్కరణ చట్టాన్ని, వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఉపాధి హామీ చట్టం రద్దు చేసి విబిజి రామ్జీ అనే చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని రద్దు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది. ఈ ఆందోళనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలి. రేపు సోమవారం నాడు జరిగే సభకు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 19వ తారీఖు గడియారం సెంటర్లో జరిగే సిఐటియు బహిరంగ సభలో కార్మికులు, రైతులు అందరం కలిసి విజయవంతం చేయాలి.